టెక్రాక్స్ 2026లో రిటైర్డ్ ఎస్బిహెచ్ ఆఫీసర్ కోటిలింగం గారు మనతో ఉన్నారు. వారు ఇందులో పార్టిసిపేట్ చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే సార్. మీరు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఈ టెక్రాక్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏ మోటివ్తో ఈ మీట్కి వచ్చారు? మేడం నమస్తే అండి. చంద్రశేఖరరావు గారికి కూడా నమస్కారం. నా యొక్క ఇది ఎట్లా అంటే ఐటీ యూత్ యొక్క ప్రోగ్రామ్ ఇది. నేను బ్యాంకులో ఉండగా మాన్యువల్ సిస్టమ్స్ నుంచి ఏఎల్పిఎమ్స్ అని, బ్యాంక్ మాస్టర్ అని, తర్వాత కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అని, ఇవన్నీ కూడా 2000స్లోనే మేము చేంజ్ చేశాము ఫ్రమ్ మాన్యువల్ టు కోర్ బ్యాంకింగ్. ఇవాళ మీరు చూస్తున్నారు ఎనీవేర్ ఎనీ బ్యాంకింగ్ అనేది మా పీరియడ్లోనే స్టార్ట్ అయింది. సో టు ఎన్కరేజ్ అవర్ యూత్ అండ్ టు మోటివేట్ దెమ్ అండ్ టు అడ్వైజ్ దెమ్ టు అప్గ్రేడ్ దేర్ స్కిల్స్. ఈ ఏఐ వచ్చింది కదా అని భయపడిపోతున్నారు, అటువంటి భయాలు అక్కర్లేదు అని చెప్పడం కోసం మాలాంటి కొంతమంది అవుట్ సైడ్ ద ఐటీ ఫీల్డ్ వాళ్ళు కూడా సీనియర్ పర్సన్స్ ఇవాళ మన ఈ మీటింగ్కి వచ్చాము. మా పర్పస్ సర్వ్ అయింది. నాతో పాటు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడారు. సో దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ డౌన్ఫాల్ ఆర్ మనం డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏఐ వచ్చిందని ఇటువంటి ఎన్నో వచ్చినాయి. మా బ్యాంకుల్లో కూడా కంప్యూటరైజేషన్ వద్దు అని స్ట్రైక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కంప్యూటరైజేషన్ వలన ఉద్యోగాలు పోతాయి, మాకు వద్దు అంటే అన్ని కంప్యూటర్లు తెచ్చిపెట్టినవి కూడా పక్కన పెట్టేసేవారు. అటువంటిది మరి కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు పెరిగినాయా లేదా? బ్యాంకులో మీరు స్టేట్మెంట్ అడిగితే ఇమీడియట్గా 1 minute ఇవాళ తీసేయగలుగుతున్నాం. పాత రోజుల్లో అయితే రేపు రండి మేము సాయంత్రం కూర్చొని మాన్యువల్గా రాసిస్తాము అనేవాళ్ళం. సో ఈ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అనేది మనిషి చక్రం కనిపెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఉంటుంది. దాని గురించి భయపడక్కర్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు అప్గ్రేడ్. ఎద్దుల బండి నుంచి సైకిల్కి వచ్చాం, మోటార్ సైకిల్కి వచ్చాం, మోటార్ సైకిల్ నుంచి హెలికాప్టర్, ఏరోప్లేన్ దాకా వెళ్తున్నాం. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ల్యాండ్ ఇట్. సిమిలర్లీ ఇంట్లో కూడా ఎంత ఏఐ ఉన్నా కూడా మా పిల్లలు కూడా చెప్తున్నది ఏంటంటే అల్టిమేట్లీ హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ ఈజ్ నెసరీ టు సర్టిఫై. సమ్టైమ్స్ ఏఐ తనకు సొంత తెలివితేటలతో ఒక్కోసారి రాంగ్ సజెషన్స్, రాంగ్ ఇవి కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఫైనల్గా వీళ్ళు ఏమంటున్నారు, 10 మంది బదులు 2 చాలు అంటున్నారు. సో ఆ 2 ఎందుకంటే ఏఐ ఇచ్చిన ప్రోడక్ట్ని కరెక్ట్ చేయడానికి, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది అల్టిమేట్గా సర్టిఫై చేయాల్సింది మనమే. సో I advise all the youth who have come to this meeting, only thing is you have to upgrade. That's all. Wish you all the best. Thank you very much for 99 TV.